ఆటో డ్రైవర్ల సేవా పథకంపై విమర్శలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వమే టార్గెట్గా వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. చావు బతుకులో ఉన్న వారికి తులసి నీళ్లు పోసినట్టుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ వాహనమిత్ర పథకాన్ని కాపీ కొట్టారని సెటైర్లు వేశారు. ఈ పథకంపై స్పందించిన మరో మాజీ మంత్రి పెర్ని నాని తీవ్రస్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. శ్రీశక్తి పథకంతో మహిళలను మోసం చేశారని, ఇప్పుడు ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లను ఆదుకున్న ఘనత జగన్ది అన్నారు. ఆటో డ్రైవర్లు బీమా అందిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా అంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే మొదలుపెట్టి స్పీచ్ చెప్తున్నాడు ఇన్నా అక్కడ ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యని ఎలేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తున్నాడు. ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు. ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా, మీరు ఇంటికాడ పడుకోండి. యాప్ పెడతాను, యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్మెంట్పై రైతులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసిన వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. RRR ప్రాజెక్టు అలైన్మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదని అన్నారు. ఇప్పటి వరకు కేవలం DPR మాత్రమే పూర్తి అయిందని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం జరగనివనని కామెంట్ చేశారు. 2018లో కేంద్రం ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం మరింత పెంచుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసినగా గతంలో మీకు ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా చెప్పిండు, 80% ఒప్పుకునే ముచ్చటే లేదని. అందుకనే కమ్యూనిస్టు సోదరులు కానీ వేరే పేరు సోదరు కానీ ఏమైనా ఉంటే నా దగ్గర డిస్కస్ చేయండి. రేపు క్యాబినెట్ మినిస్టర్లతో కమిటీ చేస్తాం. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా అలైన్మెంట్ ఎట్లయితే ఫిక్స్ చేస్తామో దాని ప్రకారమే భూసేకరణ జరిగి మీకు న్యాయంగా అక్కడున్న రేట్ ప్రకారం వచ్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈ మాజీ ఎంపీగా, సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం పోరాటం చేసినగా గతంలో మీకు జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. త్వరలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని ప్రాంతాల్లో జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీల మధ్య ఇబ్బందులు ఉండడంతో దీనిపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రదేశాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వబడడం లేదని కార్యకర్తల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. వీటన్నిటిపై జనసేనాని చర్చించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వంగ గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్
రిలీజ్ అయిన నేపథ్యంలో ఓవైపు హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మార్చింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9 విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావాహులు ఉత్కంఠతో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పార్టీ ఫిరాయింపు కేసు మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండగా ఈరోజు మరో 2 ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ హాజరై తమ సమాధానాలు ఇచ్చారు. వీరి తరపున వచ్చిన అడ్వకేట్లను బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ప్రశ్నించడం ద్వారా ఈ దశ ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి హరీష్ రావు హడావుడి మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ కొత్తపేట టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన హరీష్ రావు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఆది శ్రీనివాస్ కొత్తపేట టీమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా 90% పూర్తయిందన్నారు. వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో విదేశాల నుండి అధునాతన పద్ధతులు ఉండేటువంటి పరికరాలను దిగుమతి చేసే క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం ఉంటూ మేము ప్రభుత్వం పేరు కోసం అడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణం తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికీ ఆసుపత్రులు అన్ని కూడా 90% నిర్మాణాలు పూర్తి కావాలి. వీరంత తొందరలో వైద్య సేవలు ప్రారంభం చేయడానికి కోసం ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా ఈరోజు నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడైనా అనవసర అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తెగుద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటే కడుపు నిండే కుటుంబం, కడుపు కొట్టే కుటుంబం కాదు అంటూ మండిపడ్డారు. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేటలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్న పరిటాల సునీత భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబంపై కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే మా రాప్తా నియోజకవర్గంలో 1752 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 2,63,00,000 రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తా నియోజకవర్గానికే ఇంత 2,63,00,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఈ వాళ్ళు చెప్పు పెరుగుతాయి. ఎవడైనా సరే బ్రహ్మాండాన్ని తేల్చుకొని ఎవడైతే కడుపు కూర్తిని ఎవడైతే మాట 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళు ఏమైనా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే.
ఏపీలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీకి పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి గ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. బెల్ట్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత, ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఎలాగా మద్యం అన్నటువంటిది లేకుండా చేయాలి, ఎలా దాన్ని ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి, తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి, దీనికి బానిసలు కాకుండా ఎలాగ ప్రయత్నం చేయాలన్నటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎన్కరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం. వీళ్ళు చీపుగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఈ నెల 9వ తేదీన స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతని టీపీసీసీ కమిటీకి అప్పగించారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను డీసీసీలకు అప్పగించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటరీలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థి ఎంపికలు తలముఖలై ఉన్నాయి. షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బైపోల్ బరిలో నిలుస్తుందని ఇప్పటికే గులాబీ బాస్ ప్రకటించారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంతరావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. మరోవైపు బీజేపీ నుంచి పోటీలో నిలిచేందుకు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వి సుభాష్, మాధవీలత టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు 62,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. పాట్నా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపస్ భవిష్యత్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువత విద్య, నైపుణ్య అభివృద్ధికి ఈ పథకం తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు. బీహార్లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. మావోయిస్టులతో మాటల్లేవని, ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తారు జిల్లా జగదర్పల్పురంలో దసరా దర్బారుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ నుంచి వరుస లేఖలపై స్పందించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని అన్నారు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, బేషరతుగా ఆయుధాలు వదిలి సరెండర్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేందుకు ఏం మిగిలి ఉందని, చర్చలు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవని మరోసారి స్పష్టం చేశారు. मुक्त हो जाएगा। भाइयों बहनों, मैं आप सभी को अपील करने के भी आया हूं। नक्सलवाद से जो बच्चे गुमराह होकर जुड़े हैं वो आप ही के गांव के हैं।
उनको समझाइए, शस्त्र डाल दे और मुख्य धारा में आए। छत्तीसगढ़ शासन ने టీమిండియా వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు బీసీసీఐ భారత జట్టు ప్రకటించింది. వన్డే జట్టుకు సారథిగా శుభమన్ గిల్కు బాధ్యతలు అప్పగించింది. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే కెప్టెన్గా రోహిత్ను తప్పించడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ల కోసం భారత్ జట్లను శనివారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్లో ఇద్దరికి స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్ 8 మ్యాచ్లు అంటే 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అక్టోబర్ 19న వన్డే సిరీస్ ఆరంభమవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.